దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు 7 కరోనా మరణాలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కేసులు అత్యధికంగా కేరళ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా కరోనా వేగంగా విస్తరించడంతో ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు. ఇప్పటికే ఏపీలో 4, తెలంగాణలో 1 కేసు నమోదైంది. అయితే ప్రజలెవరూ భయపడవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను తరిమి కొట్టవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కరోనా లేటెస్ట్ అప్డేట్స్ మీద మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి తేజ అందిస్తారు. మరోసారి కరోనా కలకలం మొదలైంది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే 1000 మార్కు కేసులు అయితే మాత్రం దాటినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే మాత్రం కేరళలో 430 కేసుల వరకు నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా మహారాష్ట్రలో చూస్తే మాత్రం 209 వరకు కేసులు నమోదైన తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి గుజరాత్లో అయితే మాత్రం 83 కేసులు, కర్ణాటకలో 43 కేసులు, పశ్చిమ బెంగాల్లో 11 కేసులు, యూపీలో 18 కేసుల వరకు నమోదైనటువంటి పరిస్థితి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి కూడా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం ఇప్పటికే ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి చూసాం. అది కూడా కూకట్పల్లికి చెందినటువంటి ఒక డాక్టర్కి ఈ కోవిడ్ పాజిటివ్గా తేలినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. ఇక ఆంధ్రాలో అయితే మాత్రం తొలి కేసు నమోదవడంతో పాటు అదనంగా మరొక 3 కేసులు, అంటే మొత్తంగా 4 యాక్టివ్ కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పటికే కరోనా మరణాలు చూస్తే దేశవ్యాప్తంగా కూడా 7 వరకు కరోనా మరణాలు సంభవించినటువంటి పరిస్థితి. అయితే పరిస్థితి తీవ్రతరం అవుతున్నప్పటికీ కూడా అందులో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కూడా మారుతున్నటువంటి నేపథ్యంలో కొంత సీజనల్ వ్యాధులు కూడా ప్రబలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలనే అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కానీ వ్యక్తిగత శుభ్రత పాటించాలి, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత పాటించాలి. కొంచెం ఏదైనా కానీ బలవర్ధకమైనటువంటి ఆహారం, హైజెనిక్ ఫుడ్ని తీసుకుంటూ ఉండాలి, కొంత ఫాస్ట్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి అనేటువంటి ఇట్లాంటి నిబంధనలు అయితే మాత్రం కొంత వైద్య ఆరోగ్య శాఖ కానీ నిపుణులైనటువంటి వైద్యులు కానీ సూచిస్తున్నటువంటి పరిస్థితిగానే ఉంది. కానీ యాక్టివ్ కేసులు అనేటువంటిది శరవేగంగా పెరుగుతుండటం, కరోనా మరణాలు కూడా సంభవిస్తూ ఉండటం అనేటువంటిది మరోసారి ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా ఉన్నప్పటికీ కూడా కానీ గతంలో ఉన్నంత కరోనా తీవ్రత ఇప్పుడైతే ప్రస్తుతం ఉండదు. ఖచ్చితంగా ఇమ్యూనిటీ అనేటువంటిది అందరూ ఇప్పటికే కొంతమంది డోసులు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వ్యక్తిగత శుభ్రత పాటిస్తే సరిపోతుంది, హైజీనిక్తో ఉన్నటువంటి ఫుడ్ తింటే సరిపోతుంది అనేటువంటిది అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం అయితే మాత్రం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడంతో పాటు వైద్య అధికారులు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కేసు నమోదైనా త్వరితగతిన సమాచారం అందించడమే కాకుండా వారికి తగిన విధంగా చికిత్స అందించాలనేటువంటిది అయితే మాత్రం వైద్య ఆరోగ్య శాఖ సూచించినట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ వెంకీతో తేజ 99 టీవీ హైదరాబాద్. ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లతో